నాకు 90 మార్క్స్ వచ్చాయి. నాకు 35 మార్క్స్ వచ్చాయి. నాకు 30 మార్క్స్ వచ్చాయి. నాకు 100 out of 100 వచ్చాయి. నీకెంతైనా వస్తాయిలే, మీ అమ్మాయిగా మార్క్స్ వేసేది. మీకేం తెలుసు? నాకు 100 మార్క్స్ రాకపోతే మా అమ్మ కుక్కని కొట్టినట్టు కొట్టిద్ది. అందరు వండర్లాకి డబ్బులు కట్టారా? నేను కూడా కట్టేశా. అయినా నీకు మీ అమ్మకి ఫ్రీయే గారా? ఈ డబ్బులన్నీ మా అమ్మ శాలరీలో కట్ అవుతాయి. నీకేం తెలుసు? రేపు మనందరం స్కూల్ బంక్ కొడదాం. నేను స్కూల్ బంక్ కొట్టలేను. నేను స్కూల్ బంక్ కొడితే మా అమ్మకి తెలిసిపోయిద్ది. ఆడలేకపోతేనే మనం బంక్ కొడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ ఏంటమ్మా నువ్వు షార్ట్ హెయిర్ చేపించుకున్నావు? రాత్రి బేబీ సినిమా చూసాను సార్, అందుకే బేబీ క్రాఫ్ట్ చేపించా. సార్ అరే ఏంట్రా కాలేలా కట్ అయిందిరా? రాత్రి పెద్ద సినిమా చూసాను సార్, అందుకే కాల్ కట్ చేసా. షల్ ఐ గెట్ ఇన్ సార్? అమ్మయ్యా. ఏరా నువ్వు నిన్న సినిమా ఏం చూడలేదా? నేను నిన్న ఉప్పెన సినిమా చూశాను సార్. అంటే స్వామి ఇవాళ నేను ప్రియాకి ప్రపోజ్ చేస్తున్నా. నేను ప్రపోజ్ చేసిన వెంటనే తను ఎస్ అంటే చాలు. సరే స్వామి, నేను ఇవాళ ఇంగ్లీష్ మేడంకి ప్రపోజ్ చేస్తా. మేడం ఎస్ చెప్పకపోయినా పర్లా, ఒక్కసారి నన్ను టచ్ చేస్తే చాలు. ఒక్కసారి కాదు 2 సార్లు టచ్ చేసిద్ది. చిప్పో స్వామి. ప్రియా ఐ లవ్ యూ. ఏమ్మా నిన్ను హెరాస్ చేస్తున్నాడా? ఎస్. నేను ప్రపోజ్ చేసిన వెంటనే తను ఎస్ అంటే చాలు. మ్యామ్ ఐ లవ్ యూ. ఒక్కసారి కాదు 2 సార్లు టచ్ చేసిద్ది. సార్ ఈ అబ్బాయి నన్ను కొట్టాడు సార్. రే ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి నన్ను నల్లోడా అంది సార్. ఏరా ఇప్పుడు ఆ అమ్మాయిని కొట్టాక నువ్వు తెల్లగా అయిపోయావా? షల్ ఐ గెట్ ఇన్ సార్? ఏరా నిన్న స్కూల్ కి ఎందుకు రాలా? నా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళా సార్. స్కూల్ కి రాకుండా అడ్డమైన అమ్మాయిలతో తిరుగుతావా? అడ్డమైన అమ్మాయి కాదు సార్, మీ అమ్మాయే. హోంవర్క్ ఇచ్చాక అందరు చేశారా? సార్ నేను హోంవర్క్ చేసే గానీ బుక్ ఇంట్లో మర్చిపోయాను సార్. పర్లేదులే అమ్మా, రేపు తీసుకురా. సార్ మేము కూడా హోంవర్క్ ఇంట్లో మర్చిపోయాం సార్. ఏరా తినడం మర్చిపోయారా? సార్ ఇవాళ న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తా అన్నారుగా. టెక్స్ట్ బుక్ ఇంట్లో మర్చిపోయాను, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. అరే వద్దురా రే, రే వద్దురా రే, రే రే వద్దురా రే. తినడం మర్చిపోయావా? సార్ అతను ఇవాళ డల్ గా ఉన్నాడు సార్. రే అతుల్ ఎందుకురా ఇవాళ డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. రే చెప్పరా ఏమైందో? చెప్తే మీరు కొడతారు సార్. నేను ఎందుకు కొడతాను రా? ఏమైందో చెప్పు. ఏం లేదు సార్, వదిలేయండి. రే క్లాసులో అందరికన్నా అల్లరి చేసేది నువ్వు, అలాంటిది నువ్వే డల్ గా ఉంటే క్లాస్ అంతా డల్ గా ఉండిద్దిరా. ఏమైందో చెప్పు. చెప్పాక మీరు కొట్టకూడదు మరి. కొట్టనులే చెప్పరా. ప్రామిస్? నీ మీద ప్రామిస్. అది మీ అమ్మాయి ప్రియా. నేను చెప్పే లోపే లేపేశాడు.